వెల్కమ్ టు టీవీ 20 న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆసియా మార్కెట్ కు ఏపీ వ్యూహాత్మకమైన గమ్యస్థానమని మంత్రి లోకేష్ స్పష్టం. తిరుమల శ్రీవారికి కానుకగా 2.4 కోట్ల విలువైన బంగారు శంఖ చక్రాలు. విశాఖ భూ కేటాయింపుల్లో భారీ కుంభకోణం. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం. భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా విస్తృత ఆసియా మార్కెట్ ను యాక్సెస్ చేయాలని చూస్తున్న వ్యాపార సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మకమైన గమ్యస్థానంగా ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ మరియు ఇన్నోవేషన్స్, ఎకోసిస్టమ్స్, ఏఐ, ఫిన్టెక్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తులో శక్తివంతం చేయడం అనే అంశంపై సింగపూర్ షాంగ్రీలా హోటల్లో ఏర్పాటు చేసిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒక దార్శనిక రాష్ట్రం. భవిష్యత్తు పట్ల స్పష్టమైన దార్శనికత కలిగి ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపించడానికి, పౌర సేవలను మెరుగుపరచడానికి సాంకేతిక శక్తిని ఉపయోగించుకోవడంలో మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. పరస్పరం అనుసంధానమైన నేటి ప్రపంచంలో సాంకేతికత కేవలం ఒక టూల్ మాత్రమే కాదని, విజయానికి ఒక ప్రాథమిక అవసరమని మేము గుర్తించామని నారా లోకేష్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారికి ఓ సంస్థ భారీ బంగారు కానుకను సమర్పించారు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ బంగారు శంఖ చక్రాలను అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి దాతలు వీటిని అందజేశారు. 2.5 కిలోల బంగారంతో రూపొందించిన శంఖ చక్రాల విలువ 2.4 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. దక్షిణ కైలాసంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో శ్రీహరికోట చైర్మన్ రాకెట్ లాంచింగ్ సందర్భంగా శ్రీనారాయణ ఆలయానికి విచ్చేసి ఆయనకు ఆలయ ఏఈఓ మోహన్ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మృత్యుంజయ స్వామి వద్ద శ్రీహరికోట చైర్మన్ కి స్వామివారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో శ్రీహరికోట పిఆర్ఓ శ్రీహరి, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అధికారులు నాగభూషణ్ రవి తదితరులు పాల్గొన్నారు. Valeu, mano.
విశాఖ భూ కేటాయింపుల్లో భారీ కుంభకోణం. వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆగ్రహం. విశాఖలోని వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేకే రాజు అత్యంత ఖరీదైన భూములను కారు చౌకగా కొట్టేస్తున్నారు. లూలు, సత్వ, కపిల్ గ్రూప్, ఉర్సా, ఏఎన్ఎస్ఆర్ సంస్థలతో చంద్రబాబు లూలిచ్చి పప్పు బెల్లాల భూ కేటాయింపుల వెనుక అతిపెద్ద అవినీతి దందా. భూ కేటాయింపులను తక్షణం రద్దు చేయాలి. విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు డిమాండ్. ఈ రోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడుగునా కూడా మోకాలడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని, వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్. లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు. అంతే కదా. లూలు మాల్కు సంబంధించి లక్షలాది జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించారు కదా. 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు అదే లూలు మాల్ 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి ఇచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా, లేకపోతే లూలు లాంటి సంస్థలకి ఈరోజు లూలుకు సంబంధించి ఆ ప్రాపర్టీ వాల్యూ సరే ఖజానా ఖాళీ అయిందన్నారు, అది ప్రభుత్వ ఆస్తి. మీరు ప్రభుత్వ ఆస్తిని ఆదాయ వనరుల కింద మార్చాలనుకుంటే మీరు సంపద సృష్టిస్తానన్నారు కదా. ఒక మాదిరి బిల్డర్ని అడిగినా చెప్తాడు, అది కనుక ఒక కమర్షియల్ ప్రాజెక్టుగా ప్రభుత్వమే పీపీపీ మోడల్లో మార్చితే ఏదైతే లూలు మాల్కు సంబంధించి 13.5 ఎకరాల భూమి అయితే ఉందో దాన్ని పీపీపీ మోడల్లో కనుక మీరు ప్రభుత్వ ఆస్తిని సంపద సృష్టించాలనుకుంటే సుమారు దాంట్లో తక్కువలో తక్కువ వేసుకుంటే 40 లక్షల ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. వైఎస్ జగన్ పర్యటనపై అడుగడుగున ఆంక్షలు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎల్లుండి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు రానున్నారు. అక్రమంగా అరెస్టైన దాఖానాని పరామర్శించనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో మా నేతలకు నోటీసులు ఇచ్చారు. జైలు దగ్గరకు ఎవరు వెళ్లకూడదని నోటీసుల్లో పేర్కొన్నారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలకి నోటీసులు ఇవ్వటమే కాకుండా వాళ్ళు ఆ డివిజనల్ పోలీస్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి పంపించినటువంటి ఉత్తర్వులో జైలు దగ్గరికి ఎవ్వరూ కూడా వెళ్లకూడదు, అది ఎట్లాగూ వెళ్లలేరు ఎవరు కూడాను. హెలిప్యాడ్ కు 10 మందికి మాత్రమే అనుమతి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి
15 వెహికల్స్ ను మాత్రమే అనుమతించటం జరుగుతుంది. కేవలం 3 మాత్రమే లోపలికి పంపటం జరుగుతుంది అని, ఆయన ఒక్కరినే పంపటం జరుగుతుంది అని చెప్పటం. అలాగే ఈ పర్యటనలో ఎక్కువగా సమీకరణ చేస్తే దానికి సంబంధించి అక్కడ సరైన రీతిలో ఆ రోడ్లు అవి లేవు కనుక అక్కడ ఏ రకమైనటువంటి అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది కనుక మేము తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామోనని ఆయన ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుత అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులకి ఒక ఉత్తరం రాయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లేకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం అని చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. మేమేమీ కూడా జన సమీకరణ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్పినా ఓ ఉప్పెనలాగా, ఒక తుఫానులాగా జన ప్రభంజనం అంతా వచ్చింది. పోలీసులు కేసులు పెడతారు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళెవరు భయపడలేదు. అది బంగారుపాళ్యానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణ పరిమితమై లేదు, అది రాష్ట్రమంతా వ్యాపించి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఈ రోజు కొత్తపేట నియోజకవర్గంలో ఆత్రేయపురం మండలంలో మండల కన్వీనర్ కానుమూరి శ్రీనిరాజు అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, ఆయనతో పాటు కొత్తపేట నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మన కార్యకర్తలు ఎవరు వెనకడిగే అవసరం లేదు. ఇవాళ ఒక ఇంటికి వెళ్ళి నీ కరెంటు బిల్లు కట్టిన నెల ఎంత వచ్చింది, ఈ నెల ఎంత వచ్చిందంటే మనం ఎంత వెనకబడ్డామో అక్కడ అర్థమవుతుంది. కరెంటు బిల్లులో ఇవాళ నెల గడుస్తుందంటే కరెంటు బిల్లులు కట్టాలంటే గుండె మోతకి పోతుందో ఒక్కసారి మీ అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అందుచేతే ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన లాంచ్ చేస్తాం. ఇదేంటంటే ఒక్కసారి మన సెల్ ఫోన్ లో దీన్ని ఒక్కసారి స్కాన్ చేస్తే మొత్తం అన్ని కూడా వస్తాయి. అవి ఏమిటంటే ఇది మన సెల్ ఫోన్ లో వచ్చిన వెంటనే మరి ఏదైతే గతంలో ఎన్నికల ముందు
మరి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, వారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అప్పుడు గొప్ప చేసేసాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పాలు చేశాడు, మేము అన్ని చేస్తామని చెప్పి ఇదిగో వారు ప్రజాగలం అని చెప్పి వారు ఇచ్చినటువంటి మాట ఇది. ఇందులో మరి వారు ఇంకో మాట కూడా చెప్పారు, అదేమిటంటే మేమిద్దరం కలిపి సూపర్ 6 హామీలు ఇస్తున్నాం. మరి ఈ సూపర్ 6 హామీలు ఏమిటంటే మొట్టమొదటిగా మరి 20 లక్షల ఉద్యోగాలు పట్టుకొచ్చి యువతకి ఇస్తామన్నాడు, ఇచ్చిన దాఖలాలు లేవు. లేదా ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తాను అంటే ఇప్పటికి 36,000 ఉన్న యువతకి బాకీ ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు, అది ఇవ్వలేదు. అలాగే ఉచిత గ్యాస్ అన్నాడు, ఒకటి ఇచ్చి మిగిలిని గాలి వదిలేశాడు. ఉచిత బస్సు అన్నాడు, అది తుస్సు. అలాగే మరి తల్లికి వందనం అన్నాడు, ఈ వారం కూడా 80 లక్షల మంది తల్లులుంటే అందులో 50 లక్షల మంది కూడా సక్రమంగా ఇవ్వకుండా అందులో కొంతమందికి 7,000, కొంతమందికి 8,000, 9,000 ఇస్తూ ఉన్నాడు. కొంతమందికి అయితే ఎస్సీ బీసీలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మా వాటా రావాలి, ఆ వాటా వచ్చి ఇస్తాం, మిగిలింది మీకు ఏత్రం అని చెప్పి 5,000, 6,000 వేసే పరిస్థితి నా దగ్గర ఆల్రెడీ వీడియోలు ఉన్నాయి. ఆ రకమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అలాగే మరి ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎవరైతే 50 సంవత్సరాలు దాటాయో వారికి పెన్షన్ ఇస్తారని చెప్పాడు. ఇంతవరకు ఎస్సీ బీసీలు ఎవరికైనా 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. మరి ఎన్ని చెప్పి మరి ప్రజలను మోసం చేసినప్పుడు మనం కూడా ప్రజల వద్దకు వెళ్ళి వారిని చైతన్యపరిచే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో ఆడవాళ్ళే మనం రావులపురం లేకపోతే రాజమండ్రి వెళ్తాం, ఎందుకు ఏమన్నా కొనుక్కోవడానికి. ఏ టీవీలో కొనాలనుకోండి, ఏమడుగుతాం, గ్యారంటీ ఉందా, వారంటీ ఉందా అని అడుగుతాం. ఆడు గ్యారంటీ లేదు, వారంటీ లేదు వచ్చేస్తాం బయట. లేదా 5 సంవత్సరాలు గ్యారంటీ, 10 సంవత్సరాలు వారంటీ అంటాడు. ఏలూరు జిల్లా కామవరపుకోటలోని లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిరుపయోగముగా మారిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం. ఈ కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు రీసైక్లింగ్ చేసే మిషనరీ ప్రస్తుతం పనిచేయడం లేదు. చెత్త సేకరించి సైకిల్ కూడా మూలన పడింది. ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశం పంచాయతీలోని చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి ఇందులో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు, గాజు సీసాలు, అట్టపెట్టెలు వేరు చేసి రీసైక్లింగ్ ద్వారా పంచాయతీకి ఆదాయాన్ని చేకూర్చడం. ఈ కేంద్రంలో సేంద్రియ ఎరువును వానపాముల ద్వారా తయారు చేసి రైతులకు కేజీ ఒక్కింటికి 7 రూపాయలు చొప్పున అమ్మి పంచాయతీకి ఆదాయం చేకూర్చుతున్నారు. దీనికి ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉండటం వల్ల పంచాయతీ సేకరించిన చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను తగులపెట్టడం వల్ల ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామస్తులు కాలుష్యానికి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థానికులు కాలుష్యానికి గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వెళ్ళిపోయింది ఒకటి చాలండి. అదిగోండి. ఓకే. ఇది 20 కేజీలు, ఇదైతే 30 కేజీలు అవుతుంది. అలా కొలత పెట్టుకుని అలా ఆ రోజులు అక్కడ ఉండిపోయింది. లేకపోతే ఈ కవర్ ఆడే ఇప్పుడు పేపర్ ఏం చేస్తాయండి ఇవి? నా పేరు ధర్మారావు. ఇక్కడికి మాకు పొద్దున్నే రేకులు వచ్చి కూరగాయలు పోతాయండి. ఇక్కడ కూరగాయలు పోతే వాళ్ళు ఆడవాళ్ళు ఏరుకుంటారు. ఏరి తొట్టులో పోసి అవి ఏం చేస్తాం, అవి 3 నెలలకే అవి అట్ట పొలబెట్టి దాన్ని ఎరువు కలిపి తొట్టులో పోసి, తొట్టులోనేమో మామూలుగా వానపాములు వేసి గోళ్ళు కప్పేసి తడుపుకుంటా అవి వారానికి ఒకసారి ఎరువు వస్తుందండి. ఆ ఎరువుని తీసి బయటికి ఎండబెట్టి జల్లిచ్చేసి డ్రమ్ముల్లో పెట్టేసి రైతులకి కేజీ ఎంతకని 7 అని 8 అని అలా ఇచ్చేస్తామండి. అది ఇచ్చేసి ఆ రైతులు ఉపయోగించుకుంటారండి. ఈ మిషన్లు ఉన్నాయండి. ఈ మిషన్లో మన మధ్యన కొద్దిగా డ్యామేజ్ వచ్చినాయండి. ఈ బాగు చేపించేసి వీటిని కూడా రోడ్లు కాంట్రాక్టులు వస్తే ఆ కవర్ ఆడేసి మన రోడ్డు వాళ్ళకి కాంట్రాక్టులకి అవి సప్లై చేస్తామండి. ఇక్కడ చేపించేది ఏదంటే అట్ట కానీ బాటిల్స్ కానీ ఏమైనా ఇక్కడికే వస్తాయి. అవి వచ్చి వీటి మీద లాభం మన గవర్నమెంట్కి ఎంత అని బిల్లు చేసి లెక్క చెప్పి అప్పచెప్తామండి.
మన అట్లు కానీ రేట్లు కానీ బాటిల్స్ కానీ ఏమైనా సరే మనకి కాటరాళ్ళు యానోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారండి. అవి మనం అమ్మి ఎరువు కానీ బాటిల్స్ కానీ రేట్లు కానీ ఏమైనా మనం పంచాయతీకి ఇస్తామండి. ఇంత అని వచ్చి ఆ లాభం. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ వైద్యాధికారులదేనని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మాక్లూరు మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ సెంటర్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం, వ్యవసాయ సహకార సంఘం, ఎరువుల గోడౌన్, శాఖ గ్రంథాలయం, సబ్ పోస్ట్ ఆఫీస్ తదితర కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారని తెలియజేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఇందిరమ్మ ఇళ్ల ప్రగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మాక్లూర్ పిహెచ్సిని సందర్శించిన కలెక్టర్ ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డ్, వ్యాక్సినేషన్ రూమ్ తదితర విభాగాలను తనిఖీ చేశారు. కాస్టింగ్ ప్రొఫైల్ మొత్తం సార్ RFT, LFT, kidney test. తెలంగాణ డయాగ్నోస్టిక్ సార్ ఓపెన్ చేసి నాకు డెలివరీస్ కావాలి. ఇప్పుడు కాబట్టి GGH ఓన్లీ 8 కిలోమీటర్స్ దగ్గర ఉంది కదా. వాటర్ వస్తుంది దానికి ట్యాప్ లేదు. అన్ని దొంగలకు సార్ పెట్టి సగం ముందే వస్తుందని అనుకుంటాను. వస్తారు కానీ సార్ కలుగు సాయిలు సాయి సార్ కంప్లీట్ ఇద్దరు జిల్లే కదా ఇక్కడ సన్న సాయి ఏమంటే నిన్న రాలి మొన్న రాలి మొన్న 27 సండే గవర్నమెంట్కి రాలేదు. సాయి కుమార్ నాలుగు పంచం ఉంది కదా కరెక్టే. నేను అదే నవల పంచంలో ఏదైతే ఇది వచ్చి కూడా వారం లేదు సార్. వారం ముందు కూడా వారం నుంచి మీరు సఫిషియెంట్గా అంటే ముందు పేమెంట్ చేసుకుంటారు. పేమెంట్ ఇప్పుడు మొక్కజొన్నది పడిపోయింది కదా డోసు 234 బ్యాగ్స్ ఒకటి బోర్డు పెట్టిన ప్రజెంటేషన్లో పెడతాం. రామ్ సార్ సార్ మరుసటి రోజు సార్ ఎప్పుడైనా మీకు ఈ సీజన్లో తక్కువ పడుతుందా? ఈ సీజన్లో ఏం తక్కువ సార్. ఎప్పుడు పోయినసారి కంటే ఎక్కువ లేదు సార్. పోయినసారి ఎందుకంటే మా దగ్గర కాంప్లెక్స్ లేదు సార్, బయట తీసుకుంటారు. కాంప్లెక్స్ లేదు, మళ్ళీ వీడియో కూడా తక్కువ తీసుకుంటుంది సార్. ఇరవై 29 ఇక్కడ నుండి రాదు. హలో అది వాళ్ళని వచ్చి కూర్చోమని
కొంచెం మరి ఇది ఏనాడు అవైలబుల్ సార్ ఈనాడు ఈనాడు సో ఆ 20 తర్వాత ఇంకా బుక్స్ రావాలి. పేపర్ చదివేటోళ్ళు కాకుండా బుక్స్ చదివేటోళ్ళు వస్తున్నారు. ఏం చదువుకుంటారు? మనమైతే ఇప్పుడు మన టాప్ క్యాప్చరింగ్ డిస్ట్రిక్ట్స్లో లేము, మధ్యలో ఉన్నాము. నేను మొన్న చూసిన అవును సార్, మీరు ఆ రోజు రివ్యూ చేసినప్పుడు చెప్పారు. మరి రోజు చేస్తున్నాం సార్, అందరూ టెక్నికల్ ప్రాబ్లం కేవలం ఉర్దూ మీడియంలో చేసినా కానీ రాలేదు. ఇప్పటి నుండి ఇవాళ రావాలి, లేట్ చేసేది రేపటి నుండి సరే రేపు వస్తాను. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.